లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే అస్సలు తీసుకోకూడని ఆహారాలు. లివర్ మన శరీరంలో చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో, శక్తిని తయారు చేయడంలో, కొవ్వులు, చక్కెరలను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారంలోని కొన్ని అలవాట్లు కాలేయం పనితీరును దెబ్బతీస్తాయి. ఇప్పుడు కాలేయానికి హాని కలిగించే ముఖ్యమైన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. తక్కువ నాణ్యత గల వంట నూనెలు, ముఖ్యంగా ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే నూనెలు శరీరంలో వాపును పెంచే విధంగా పనిచేస్తాయి. ఇవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల లివర్పై ఒత్తిడి పెరిగి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల నాణ్యమైన నూనెలను ఉపయోగించడం మేలుగా ఉంటుంది. చిప్స్, బిస్కట్లు, పిజ్జా వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలలో అధికంగా సంతృప్త కొవ్వులు, సోడియం, చక్కెరలు ఉంటాయి. ఇవి తరచుగా తీసుకోవడం వల్ల లివర్లో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వ్యాధికి దారి తీస్తుంది. దీనివల్ల కాలక్రమేణా లివర్ పనితీరు మందగిస్తుంది. అధిక పరిమాణంలో చక్కెరను తీసుకోవడం వల్ల అది శరీరంలో కొవ్వుగా మారుతుంది. లివర్లో కొవ్వు నిల్వలు పెరిగి ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. తీపి పదార్థాలు, తీపి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. తరచూ మద్యం సేవించడం లివర్పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మద్యం వల్ల లివర్ కణాలు దెబ్బతిని కాలేయ శోథం, ఇన్ఫ్లమేషన్, కాలేయ ద్రవ్య పరిమాణం పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీర్ఘకాలిక మద్యం సేవనంతో సిర్రోసిస్ వంటి ప్రాణాంతక స్థితి ఏర్పడుతుంది. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం పదార్థాలు అధిక కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి తరచూ తీసుకోవడం వల్ల లివర్పై అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఇవి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం ద్వారా సమస్యలను తీవ్రతరం చేస్తాయి. సోడియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది లివర్ పనితీరును దెబ్బతీస్తుంది. అలాగే కాలేయం వాపునకు గురై సిర్రోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఉప్పు పరిమితంగా తీసుకోవడం చాలా అవసరం. వైట్ బ్రెడ్ వంటి ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను అధికంగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. దీనివల్ల లివర్పై అదనపు ఒత్తిడి పెరిగి కాలక్రమేణా ఫ్యాటీ లివర్ సమస్యను తీవ్రతరం చేస్తుంది. అధిక కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల లివర్లో కొవ్వు నిల్వలు పెరిగి వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల లివర్ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పాలు, వెన్న, చీజ్ వంటి అధిక కొవ్వు పదార్థాలను మితంగా తీసుకోవడం మంచిది. డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారాలలో ఎక్కువగా ప్రిజర్వేటివ్లు, రసాయన పదార్థాలు ఉంటాయి. కొన్ని డబ్బాల లోపలి లైనింగ్ లో బిస్ఫినాలే అనే రసాయనం ఉండే అవకాశము ఉంది. ఇది లివర్ కణజాలంపై ప్రభావం చూపించి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే పైన పేర్కొన్న ఆహార పదార్థాలను తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా అవసరం. మంచి నూనెలు, తక్కువ చక్కెర, తక్కువ ఉప్పు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని కాపాడుకోవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.